ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే కర్నూలులో నిరుద్యోగం లేకుండా చేస్తానంటున్నారు తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్. 65 రోజుల పాటు విజన్ యాత్ర చేపట్టిన భరత్ ప్రజా సమస్యల్ని పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. పారిశ్రామికవేత్తగానే కాకుండా రాజకీయాల్లోనూ తానేంటో నిరూపించుకుంటానంటున్న భరత్తో ఈటీవీ ముఖాముఖి. తండ్రి టీజీ వెంకటేష్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లో కూడా రాణించాలన్న ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు టీజీ భరత్. ప్రస్తుతం కర్నూలు అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉంది? ఎప్పుడు లేని విధంగా కర్నూలును పసుపుమయం చేశారు. చాలా గ్రాండ్ వెల్కమ్ అండి. ఈరోజు బుధవారపేటకు వచ్చినాము. సో గ్రాండ్ వెల్కమ్, సూపర్ గ్రాండ్ వెల్కమ్. సో ప్రజల్లో కూడా మార్పు ఖచ్చితంగా కావాలా, పొరపాటు చేసినామనేది క్లియర్ కట్ వాళ్ళకి తెలిసిపోయింది. సో ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓటు వేసే దాంట్లో ఉన్నారు. సైకిల్ గుర్తు ఎంపీకి వేస్తారు, ఎమ్మెల్యేకి వేస్తారు. చూడండి మీరు 23న May 23 రిజల్ట్స్ విల్ బి బాక్సులు బద్దలయ్యే లెక్క ఉంటాయి. ఆ రకంగా డెవలప్మెంట్ చూసి చేసినాం కాబట్టి మా ఫాదర్తో కంపారిజన్ వచ్చేసింది ఆటోమేటిక్గా. 2009 నుంచి 14 ఎట్లుండే, 14 నుంచి 19 ఎట్లుండే వాళ్ళే కంపేర్ చేస్తున్నారు. అది కాక నేను 65 రోజులు విజన్ యాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని పాయింట్స్ రాసి ఈరోజు మేనిఫెస్టో మన చంద్రబాబు గారి చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. దాని 18 అంశాలతో నేను ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసిన. అవన్నీ గవర్నమెంట్తో ఫాలోఅప్ చేస్తే ఈరోజు కర్నూలు ఒక 100 రెట్లు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవుతారు ఆ మేనిఫెస్టో కానీ నేను ఇంప్లిమెంట్ చేస్తే. మొదట్లో మీరు విజన్ యాత్ర చేపట్టినప్పుడు చాలా సమస్యలు వచ్చాయని చెప్తున్నారు. వీటిలో ప్రధానమైన సమస్యలు ఏంటి? అవి తీసుకొనే నీళ్ళ సమస్య, దోమల సమస్య. అసలు దోమలు అయితే ప్రతి ఒక్కటి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. సార్ పెద్దయ్య ఉన్నప్పుడు దోమలే లేవు, ఏం సార్ ఇంత దారుణంగా ఉంది? అది మీరు ఎండాకాలంలో దోమలు అనేది అసలు ఎప్పుడు ఇన్లే, అంత ఘోరంగా ఉంది. నీళ్ళ సమస్య ఒకటి తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కంప్లైంట్. ఎస్పెషలీ చెక్ డ్యామ్ నేను చెప్పినారు, పెద్దసారి జీవో తెచ్చినారు. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా. కావాలంటే 24 గంటలు కూడా మనకు నీళ్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వన్స్ చెక్ డ్యామ్ ఇస్ డన్. సో అది ఒకటి. అన్ఎంప్లాయ్మెంట్ది ఒకటి పెద్ద ఎత్తున ప్రాబ్లం ఇక్కడ. సో ఆయన అన్నీ చేసి పెట్టినారు. ఇప్పుడు నాయకత్వం మనం చూపించాలా. మనము పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఇండస్ట్రీస్ని తెచ్చిపెట్టినామంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అవన్నీ వర్కౌట్ చేస్తా. ఇప్పుడు తాజాగా విజయ సంకల్ప యాత్రని చేపట్టారు. దీంట్లో ఎట్లా స్పందన ఉంది? సో విజయ సంకల్ప యాత్ర వచ్చి విజన్ యాత్రది ప్రాబ్లమ్స్, ఐడియాస్ తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో అది చదివినోడు ప్రతి ఒక్కరు అయ్యా మీరు పర్ఫెక్ట్గా చాలా బాగా చేస్తున్నారు, మేము ఏమనుకున్నామో దాంట్లో కవర్ అయింది అనేది ఎవరైనా 2 నిమిషాలు చదివిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే దాంట్లో కవర్ అయి ఉంటుంది. సో అన్ని రకాలుగా అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకొని అది మేనిఫెస్టో డ్రాఫ్ట్ చేయడం జరిగింది. సార్, మీకు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హఫీజ్ ఖాన్ గారు పోటీ ఇస్తున్నారు. మీకు ఆయన ఎంత మేరకు పోటీ ఇవ్వగలరు? మీరు ఏం చెప్తారు? హఫీజ్ ఖాన్ గారు ఫారెన్లో ఉండి వచ్చిన వాళ్ళు, ఫారెన్లో బిజినెస్ చేసినారు. కొన్ని కోట్లు సంపాదించేదో లక్షలు సంపాదించేదో వదిలేసి నేను సేవ చేస్తానంటే వచ్చే జీతంతో 1,00,000 రూపాయలు 1,50,000 జీతంతో ఎట్లా సేవ చేస్తారు, ఏం చేస్తారు? మేము స్ట్రైట్గా చెప్తున్నాం, మేము సంపాదిస్తున్నాము, సేవ చేస్తున్నాం. మీరు మీ ఫంక్షన్ హాల్ ఉండింది ఇక్కడ ఎప్పటి నుంచో ఉండింది. మీరు ముస్లిమ్స్ అని చెప్తారు. ముస్లిం సోదరమణులకి ఎప్పుడైనా ఫ్రీ పెళ్ళిళ్ళు చేసినారా? ఎన్ని ఏండ్ల నుంచో ఉన్నారు. నేను ఆయన గురించి చెప్పేదానికన్నా ఆ ఫ్యాన్ గాలికే అది మనము దాని గురించి మాట్లాడే పని లేదనమాట. ఫ్యాన్ గాలికే వాళ్ళే లేసిపోతారు. సో దాని గురించి మనం పెద్దగా మాట్లాడరాదు. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ కాదండి, ఇక్కడ వచ్చి ఫినిష్ ప్రోడక్ట్, అక్కడ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎక్స్పెరిమెంట్కి వేస్తారా, ఫినిష్ ప్రోడక్ట్కి వేస్తారా అనేది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. మీరు పారిశ్రామికవేత్తగా, యువ పారిశ్రామికవేత్తగా మీరేంటి అనేది నిరూపించుకున్నారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిరూపించుకున్నారు. ఇది రాజకీయ రంగం వేరు, ఇండస్ట్రియలిస్ట్గా ఉండడం వేరు. ఇది ఎట్లా మీకు? సార్ ఫస్ట్లో నేను 2.5 ఏళ్ళ కిందట ఐ థింక్ August 2017లో ఫస్ట్ నేనే చెప్పడం, ఎమ్మెల్యే టీజీ భరత్గా కంటెస్ట్ చేస్తున్నా, నా సర్వేలు బట్టే నిర్ణయాలన్నా. ఆ రోజు నుంచి ఎవరు ఎంత చెప్పినా ఒకటే, ఐ వాజ్ కాన్ఫిడెంట్ నేను చేసే పని బట్టి
నన్ను గుర్తిస్తారు, చంద్రబాబు గారు గుర్తిస్తారు. ఇప్పుడు కేటాయించారు కదా టికెట్, సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పారు. చాలా వర్షన్స్ వచ్చినాయి దాని గురించి, చాలా మందికి అపోహ ఉండే వస్తుందా లేదా అని. బట్ ఫైనల్గా నేను సాధించిన. చంద్రబాబు గారు ఎంత అయితే అన్ని సర్వేలు 10, 15, 20 ఎక్కడ చూసినా టీజీ భరత్ అని వచ్చినారు. సో నేను ఆల్మోస్ట్ 70% విజయం సాధించినట్లే. సో నేను ఇక్కడ ఎమ్మెల్యే అంటే ప్రజలు నా వెల్ విషర్స్ అందరు కూడా ఎమ్మెల్యేలే. నేను మినిస్టర్ అయితే మా ఊర్లో ప్రజలు కూడా మినిస్టర్లే. సో ఆలోచించండి, ఫ్యూచర్లో మనకు బాగుండాలా, ఎదగాల, ఊరు బాగుండాలంటే ఎవరికి వేసి ఓటేస్తారనేది ప్రజలకే నిర్ణయం వదిలేస్తున్నా. బట్ సైకిల్ గుర్తుకి ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఎంపీకి కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మెజారిటీ అంటున్నారు, ఎంత మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు? అది ఓవర్గా మాట్లాడరాదు సార్. మనము చేసే పని చేయాలా, ప్రజలు నిర్ణయిస్తారు. లెట్ us నాట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. మనకి మంచి మెజారిటీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు ఒక హింట్ ఇచ్చారు, హైయెస్ట్ మెజారిటీ, బాగా భారీ మెజారిటీ తెస్తే బాగా చూసుకుంటాను అని సార్ చెప్పడంతో నేను రిక్వెస్ట్ చేస్తున్న, ప్రజలు గెలిపించేదే కాదు భారీ మెజారిటీ ఇస్తే చాలా బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఐ షుడ్ నాట్ టెల్ ద ఫిగర్స్, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండరాదు, అది దెబ్బతింటాం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది భరత్ గారు చెప్తుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, టీవీ న్యూస్, కర్నూలు.